కొలుకులపల్లి మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా మా యొక్క రాజునగర్ తండకు చాలా ఈ దుర్వాసనతో రావడంతో పసిపిల్లలు పాలు తాగలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీలు అయితే శ్వాస అసలు ఆ దుర్వాసనతోటి శ్వాస పీల్చలేకపోతున్నారు, ఆ శ్వాస ఆడట్లేదు. ఈ కంపెనీ వల్ల మాకు అనేక రోగాలతో అనారోగ్యాలతో చాలా బాధపడుతున్నాం. ఈ కంపెనీ ఐఎంఆర్ అగ్రోఫీడ్తో కంపెనీ పేరు పొంది ఫస్ట్ మాకు ఏం చెప్పిందంటే దీని ద్వారా మేము దానా తయారు చేస్తాము. ఏం దానా అంటే మేము పశువుల దానా తయారు చేస్తామని ఫస్ట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ద్వారా అనేక జంతువుల కలరాలతోటి అనేక పదార్థాలతోటి కుళ్ళిపోయిన మాంసాలతోటి ఆయిల్ తీయడం జరుగుతుంది. దీని పౌడరు ఇంకా అనేక రకమైనటువంటి నూనె కానీ ఇలాంటివి చాలా వంట నూనె కానీ వాడు విష పదార్థాలతోటి తీయడం జరుగుతుంది. కానీ ఈ కంపెనీ వెంటనే పేరు లేని కంపెనీ, అసలు ఈ కంపెనీకి బోర్డే లేదు. ఈ బోర్డు ఎందుకు పెట్టలేదంటే అసలు ఏం సమాధానం చెప్పలేక ఈ బోర్డు లేని కంపెనీ ఐఎంఆర్ అగ్రోఫీడ్ కంపెనీ వెంటనే మూసివేయాలని మేము ఒక 6 జీపుల నుంచి మేము తీర్మానం ఇచ్చినా కానీ ఆ కంపెనీ నుంచి మాకు అసలు ఎలాంటి స్పందన గత అధికారులు కూడా మాకు ఏం స్పందన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని మనవి చేస్తాం. బాలు, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఏదైతే ఐఎంఆర్ అగ్రోఫీడ్ పేరుతో పొంది ఈరోజు ఆయన కలేబారాలు కానీ చికెన్ వేస్టేజ్ కానీ తీసుకొచ్చి దుర్వాసన తీయడం జరుగుతుంది. ఆ కలేబరాలతో వారు ఆయిల్ పౌడర్ తీసి అదే ఆయిల్ పౌడర్ మన వంటలకు పోతున్నాయి. కాబట్టి ఇలాంటి చికెన్ వేస్టేజ్ కంపెనీని వెంటనే మూసేయాలని చెప్పి మా రైతుల డిమాండ్. మొత్తం ఆవులకు కానీ చికెన్ వేస్టేజ్ దుర్వాసనతో తట్టుకోలేక ఆ చుట్టుపక్కల రైతులు పొలాలు పంట పండించుకోవడంలో లేరు, కూలీలు కూడా రావడం జరుగుతలేదు. డైరీ ఫామ్ మీద వాళ్ళు ఆ ఒక్కొక్క చికెన్ వేస్టేజ్తో ఆ స్మెల్తో ఈగలు ఎక్కువ వచ్చి చుట్టుపక్కల డైరీ మీద చిన్నకారు రైతులు ఉన్నారు. ఆ డైరీ ఆవుల మీద ఒక్కొక్క ఆవు మీద 5-5 కిలోల ఈగలు వాళ్తున్నాయి. ఆ ఈగలతో ఎన్నో రోగాలు వస్తున్నాయి. దాదాపు ఒక్కొక్క జీపీలో 7-7 మంది ఆ దుర్వాసనతో హాస్పిటల్లో పాలై ఈరోజు లక్షలు వాళ్ళ పెట్టుకునే స్తోమత లేక ఈరోజు హాస్పిటల్లో పాలై వాళ్ళు ఇలా కోలుకోలే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ మీడియా మిత్రులకు అందరికీ మా విజ్ఞప్తి, మీరే మాకు దేవుళ్ళు అని చెప్పి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ప్రభుత్వము రాష్ట్ర నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ దీని మీద వెంటనే చర్చించి వెంటనే ఈ చికెన్ వేస్టేజ్ కంపెనీని మూపియాలని చెప్పి మా